తమో గుణం బాగా స్వార్థ బుద్ధి. నేనే సుఖపడాలి, నా సుఖం కోసం పక్కవాడు ఏడ్చినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, నా సుఖం కోసం నేను ఎదుటివాడిని బాధ పెట్టినా పర్వాలేదు అనుకుంటాం. ఇది 100కి 100% తమ్ముకోవడం. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే కొంతమంది ఉంటారు, ఈ మందు బాబులు ఉంటారు, పేకాటగాళ్ళు ఉంటారు, జోదవాడి వాళ్ళు ఉంటారు. భార్య పిల్లలు బాధపడుతున్నారు, ఈ డబ్బుతో వాళ్ళని ఏదో విధంగా సంతోషపెట్టవచ్చు అనే ఆలోచనే వాళ్ళకి లేదు. ఆ ఆలోచన లేకే వాళ్ళు దానికి ఖర్చు పెడుతున్నారు. మరి ఆలోచనను వాడు జాగ్రత్త పడతాడు, ఆడి బుద్ధి బాగుంటే. అలా మరీ ప్రారంభ దశలో ఉన్నవాడు వాడి శరీర సుఖం, వాడి మనసుకున్న ఆనందం అలా చూసుకుంటూ ఇంకక్కడ అశుద్ధ బుద్ధి అనుకోవాలి. వాడి ఆనందం కోసం పక్కవాడిని బాధ పెట్టేవాడికి ఏమనాలి అంటే దాన్ని అశుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధి అయితే పక్కవాడిని అప్పుడు బాధ పెట్టడు, అంతే కదా. పక్కవాడిని హింసించేది తమో గుణం అయితే, రజోగుణంలో తన స్వార్థం కోసం బాధ పెడతారు. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, తమో గుణంలో భార్యని హింసించవచ్చు, పిల్లల్ని హింసించవచ్చు, లేకపోతే తన కింద వాళ్ళని హింసించవచ్చు. హింస అనేది ఎవరి జీవితంలో ఉంటే మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ వాడిది అశుద్ధ బుద్ధే. అది జీవుల్ని చంపనివ్వండి, పక్క వాళ్ళని చంపనివ్వండి, ఇప్పుడు అందరికంట గమనిస్తే ఎవరిని హింస చేస్తారు. ప్రవర్తన బాగోకపోతే తల్లిదండ్రులు బాధపడతారు, అవునా కదా. ప్రవర్తన బాగోకపోతే భార్య బాధపడుతుంది. పిల్లలు సంపాదిస్తున్నప్పుడు ఇదే చదువుకో, వాడికి డాక్టర్ అవ్వాలంటే ఇంజనీర్ చదవమని, వాడికి ఇంజనీర్ చదవాలంటే పిల్లల మీద వీళ్ళ పెత్తనాలు రుద్దుతారు. అది కూడా ఒక రకం హింసే. వాళ్ళని ఎక్కడ స్వేచ్ఛగా వదులుతున్నాం? వాళ్ళ చదువులు మనమే నిర్ణయిస్తున్నాం, వాడు ఏ డ్రెస్ కావాలో మనమే కొనిస్తున్నాం. ఇట్లాగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు.